కుంభమేళా జాతర ఒడిసింది గాని గా జాతర ముచ్చట్లయితే ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అన్నిటికీ మించి కుంభమేళా జాతర నడిచిన 45 దినాలల్లా పడవలు నడిపించిన ఓ మనిషి 30 కోట్లు సంపాదించడనే ముచ్చట్లే ఇంటర్నెట్ లో బాగా తిరుగుతానే. ఇప్పుడు యూపీ సీఎం యోగి సారు అసెంబ్లీలో నిలబడి మరి 30 కోట్ల ముచ్చట చెప్పేటాలకు ఎవలబ్బాగా ఆయన అని మస్తు మంది ఎంకులాడుతుర్రు. ఇక చూడుర్రి ఆయన ఎవలో మేము చూపిస్తాం. 45 దినాలల్లో 30 కోట్లు సంపాదించిన మొనగాడు ఎవల్లబ్బా అనుకుంటారు కదా. ఇగో గీ అన్ననే యూపీ ముఖ్యమంత్రి యోగి సారు చెప్పిన పింటూ గీననే. నిజంగానే 45 దినాలల్లో 30 కోట్లు సంపాదించిండట. మరిగా ఎట్లా ఏం కథ అనేది చూసుకుంటే ఉత్తగానే రాలేదట గాని పైసలు. గా సంపాదన వెనక మస్తు తిప్పలే ఉన్నదట. గంగల పడవలు నడుపుకునే గీ పింటన్నకు కుంభమేళా జాతర సురువు కాక ముందు 60 పడవలు ఉండేనట. జాతర టైంలో గిరాకీ గట్టిగా ఉంటది, ఆమెదాని గట్టిగా వస్తుంది అన్నట్టు ఇంట్లో ఉన్న సొమ్ములు, ఇంటి ఆమె ఒంటి మీద ఉన్న సొమ్ములు అన్ని ఒలుసుకొని పోయి తాకట్టు పెట్టి పైసలు తెచ్చి ఇంకో 70 పడవలు తెచ్చుకున్నాడట. అట్లా మొత్తం 130 పడవలను 45 రోజులు రికాము లేకుండా గంగల తిప్పిండాట. పబ్లిక్ ను ఎక్కించుకొని ఆ గట్టుకు ఈ గట్టుకు ట్రిప్పులేసిండాట. గా 130 పడవలు నడపనింకే 300 మందిని పనిలో పెట్టుకొని వాళ్ళకు జీతాలు ఇచ్చిండాట. ఇట్లనే 2019లో అయిన కుంభమేళా జాతర అప్పుడు పడవలు సరిపోక పైసలు తక్కువ వచ్చినాయట. అందుకే ఈసారి ముందుగానే ఇంకో 70 పడవలు తీసుకొచ్చి దాంతో గట్టిగా చేసిండ అన్నట్టు. కోట్ల మంది వస్తారు కాబట్టి ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అని ముందుగానే అంచనా వేసుకున్నాడట. అందుకే రిస్క్ చేసిండు. ఆ రిస్క్ కు తగ్గట్టు 45 దినాలలో 30 కోట్లు సంపాదించిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే గింత ఈగురవంతుడు పెద్ద గూండానట. అక్కడ జైలుకేంచి బెయిలు మీద బయటకు వచ్చి గిట్ల 30 కోట్లు ఎనికేసిండు. మరిగా కుంభమేళా జాతరలో యాప పుల్లలు, పూసల దండలు అమ్ముకునేటోళ్లే లచ్చలు సంపాదించుకున్నారని చెప్తున్నారు. 130 పడవలు తిప్పిన ఆయన 30 కోట్లు సంపాదించడా అనుకుంటారు ఇప్పుడు.